అలానే ఇప్పుడు ఉండే లవ్ జనరేషన్ కూడా చాలా మంది ఒక 100% లో 50% కంటే కూడా ఎక్కువ మోసపోయే వాళ్ళు, సూసైడ్ చేసుకునే వాళ్ళు, ఆ అమ్మాయిని కాదని ఇంకొక అమ్మాయితో ఉండేవాళ్ళు. ఇవన్నీ చూసినప్పుడు నీకు ఏమనిపిస్తుంటుంది విష్ణు? 2-3 అమ్మాయిలు సపోజ్ మనకు తెలిసిన అమ్మాయిలే ఉన్నారనుకో, ఒక 20 years దాటిన తర్వాత నీకు ఎవడెవడో వస్తాడు, వచ్చి నువ్వు అందంగా ఉన్నావు, నువ్వు చాలా మంచిదానివి, ఇలాంటి మాటలు కరిగిపోవద్దు. ఫస్ట్ లైఫ్ ఏంటి అనేది చూడండి. ఇప్పుడు నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఇప్పుడు మనకి ఇన్ని కొలాబ్స్ వస్తున్నాయి, లైక్ డ్రెస్సెస్ కానీ, లిప్స్టిక్స్ కానీ, హెయిర్ స్టైల్స్ కానీ, ఒకటి ఆ టైంలో లేవు. ప్రతిదీ డబ్బులు పెట్టే కొనుక్కోవాలి. నీకు రోజుకి 3,000 వచ్చిందంటే 1,500 2,000 నీకు డ్రెస్సెస్ కి అయిపోయాయి. 1,000 రూపాయలు మాత్రమే నీ డబ్బులు. ఇప్పుడు మనకి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. అలాంటప్పుడు మీరు ఏదున్నా సరే మీ పేరెంట్స్ మిమ్మల్ని చిన్నప్పటి నుంచి ఎంత కష్టపడి పెంచారు వాళ్ళకి ఇవ్వండి. దాని తర్వాతే నీ లైఫ్ లో వచ్చిన పర్సన్. నువ్వు ఇప్పుడే పెళ్లి చేసుకుని సాధించాల్సింది ఏం లేదు. నిజంగా ఒక మంచి అబ్బాయి వచ్చాడా, నువ్వు 23 ఏళ్ళకి పెళ్లి చేసుకో, ఒక 2 years తర్వాత పిల్లల్ని ప్లాన్ చేసుకుని పెట్టుకోవచ్చు. అప్పుడు నీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది. అంటే నీకు కరెక్ట్ అయిన పర్సన్ వస్తే. లేదు ఒకవేళ కరెక్ట్ గా రాలేదు అని అంటే దాన్ని మార్చుకోవడానికి ట్రై చెయ్యి, మాక్సిమం 100% వరకు. ఒకవేళ మారలేదు అని అంటే అప్పుడు డెసిషన్ తీసుకోవాలి. అది కూడా పేరెంట్స్ తో మాట్లాడి, నువ్వు ఇండిపెండెంట్ గా బతకగలను, నీకు ఇండిపెండెంట్ గా నీకంటూ కొంచెం డబ్బు ఉంది, నువ్వు ఏదైనా చేయగలవు అని అనుకున్నప్పుడు. అలా ఏం లేదు. ఇప్పుడు ఈ సూసైడ్ చేసుకోవడం ఏంటి? ప్రతిదీ ఇంకా వాళ్ళు వెళ్ళిపోవడం, వాడు అమ్మో మోసం చేశాడు. అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండలా బండి వేసుకుని ఏందిరా నా పిల్లని ఇది చేసావు అన్నట్టు జనరేషన్ అంటే అలా ఇప్పుడు మనం ఇంత చెప్తామా, వాళ్ళకి ఎక్కదు. అంటే ఇంట్లో పేరెంట్స్ చెప్పేదే ఎక్కదు, ఇంకా మనం చెప్తే ఏం ఎక్కుతుంది, ఎక్కదు. దాని తర్వాత చెప్పిందిలే పెద్ద సోది అనుకుని సేమ్ యాస్టిస్ వాళ్ళు అదే చేస్తారు, బొక్కబోర్లో పడతారు. అక్క నువ్వు అప్పుడు చెప్పింది నిజమే అక్క, అలా వస్తారు అనమాట, అలా అనిపిస్తారు. సూసైడ్ చేసుకునే వాళ్ళకి, లవ్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళకి నువ్వు ఎలాంటి సజెషన్స్ ఇస్తావు విష్ణు? ఒకరి అసలు జస్ట్ ఇప్పుడు ఎవరైతే నీ లైఫ్ లోకి వచ్చారో హీఈస్ జస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అంతే. అసలు కంప్లీట్ నీ లైఫ్ కాదు. ఇప్పుడు నేనే చెప్తాను, సపోజ్ నేను సిద్ధు ఇంత బాగున్నప్పటికీ, ఇంత ఇదిగా ఉన్నప్పటికీ తను నా లైఫ్ లో జస్ట్ పార్ట్. 23 years పెంచిన మా అమ్మ మా నాన్న గురించి నేను ఆలోచించాలి, నా లైఫ్ గురించి ఆలోచించాలి, ఫ్యూచర్ లో నేను ఒక 50 years బతకడానికి, అండ్ నేను జన్మనిచ్చిన నా కొడుకు గురించి ఆలోచించాలి. ఇవన్నీ మైండ్ లో పెట్టుకుంటే సూసైడ్ అనే ఆలోచన ఎందుకు వస్తుంది? ఇవన్నీ ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. అండ్ నువ్వు భూమి మీద వచ్చావు అని అంటే నువ్వేదో చెయ్యాలి, నువ్వేదో సాధించాల్సింది ఉంది అని. మధ్యలో కిల్ చేసేసుకోవడానికి ఎవరు ఆ రైట్ ఇచ్చారు? అండ్ మెయిన్లీ స్ట్రాంగ్ గా ఉండాలి. మనకు తెలిసిన సర్కిల్లో వీళ్ళు వీక్ గా ఉన్నారు అంటే మాక్సిమం మనకి మనం ఇవ్వగలిగినంత మోరల్ సపోర్ట్ ఇవ్వాలి. ఆ సపోర్ట్ ని ఇవ్వడం కానీ, లేకపోతే వాళ్ళకి స్ట్రెంగ్త్ ఇవ్వడం కానీ, ఇవి చేసుకుని ఎప్పటికప్పుడు నువ్వు ఇంకా బాగుంటావు, నీకు ఇంకా హ్యాపీగా ఉంటుంది, హెల్దీగా ఉంటుంది, ఇలాంటి మోటివేషన్ అనేది ఇలా మోసం చేసే వాళ్ళని చూస్తే నీకు ఏమనిపిస్తుంది? నువ్వే నా ప్రాణం అని చెప్పి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతారు, వాళ్ళు ఎటుగా అన్నట్టు అయిపోతారు. మోసం చేసినోడిది కాదు తప్పు, మనం మోసపోయాము అని అంటే వాడిని అంతిదిగా నమ్మినందుకు మందే తప్పు అని అనిపిస్తుంది నాకు. మోసం చేసే వాళ్ళది తప్పు కాదు, మోసపోయే వాళ్ళదే తప్పు. చాలా సార్లు మనకు ఒక హింట్స్ దొరుకుతాయి. ఇప్పుడు సపోజ్ ఒక అమ్మాయి పెళ్లి చేసుకుంది అని అంటే ముందుగానే వాడి గురించి నీకు కొన్ని విషయాలు తెలుస్తాయి. అయినా సరే నువ్వేం చేస్తావు, వాడు ఎప్పటికైనా మారతాడు, వాడు ఎప్పటికైనా మంచోడు అవుతాడని నువ్వు చేసుకుంటావు. అలాంటప్పుడు నీ కర్మ నువ్వే అనుభవించాలి. అంటే మనం ముందే అన్ని చూసుకోవాలి. బయటకు ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఏదో ఒక విధంగా కొన్ని హింట్స్ అయితే వస్తాయి. వచ్చినప్పుడు నువ్వు స్ట్రాంగ్ గా నిలబడాలి, లేదా వాడి దగ్గర కరెక్ట్ గా నువ్వు మాట తీసుకోవాలి. అది అమ్మాయి అయినా అబ్బాయి అయినా సరే. అవును, ఇలాంటి లోకాన్ని చూస్తుంటే నీకేమనిపిస్తూ ఉంటుంది? ఈ లోకంలో నేను ఎందుకు ఆల్మోస్ట్ మన చిన్నప్పుడు అయితే నాకు తెలిసి ఇంత టూ మచ్ గా లేవా, లేకపోతే మనకు తెలియదు కానీ